హాయ్ హలో నమస్తే నేను మీ సిద్ధార్థ్ వెల్కమ్ టు ఎస్ గ్లో ఆల్ ఇన్ వన్ యూట్యూబ్ ఛానల్. మీరు ల్యాండ్స్ తీసుకోవాలనుకుంటున్నారా? సో ఏ ల్యాండ్ తీసుకోవాలనుకుంటున్నారు? అది అగ్రికల్చర్ ల్యాండా లేకుంటే రెసిడెన్షియల్ ల్యాండ్ అనుకుంటున్నారా? మీకు తెలుసా ల్యాండ్స్ లో మీకు 2 టైప్స్ ఆఫ్ ల్యాండ్స్ ఉంటాయనేసి. సో ఇంకొక విషయం ఏమంటే ల్యాండ్ పర్చేస్ చేసేటప్పుడు 2 విషయాలు కన్నా మీకు తెలియకపోతే మీ డబ్బులు మొత్తం లాస్ అవుతుందనేసి మీకు తెలుసా? సో వీటన్నిటి గురించి ఇన్ఫర్మేషన్ మీకు కావాలని ఈ యొక్క వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలానే ఇప్పటి వరకు మన ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఎస్ గ్లో ఆల్ ఇన్ వన్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి. మరిన్ని ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్స్ గురించి మన యొక్క కంపెనీ ద్వారా మీకు అందుతూ ఉంటాయన్నమాట. సో ఒక మంచి ల్యాండ్ మీరు తీసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఉండాల్సింది ఏంటంటే మంచి ప్లానింగ్ అనేది ఉండాలి. సో ఏంటి ఆ ప్లానింగ్ అనుకుంటున్నారా? సో మీరు ఏ ప్రదేశంలో మీరు ల్యాండ్ అనేది తీసుకోవాలనుకుంటున్నారు? సో ఆ ప్రదేశంలో మీరు ల్యాండ్ తీసుకున్న తర్వాత అది ఒక 6 నెలలకి కానీ 1 సంవత్సరంకి గాను ఆఫ్టర్ 5 years కి ఆ యొక్క ల్యాండ్ వాల్యూ అనేది పెరుగుతుందా లేదా అనేసి మీరు చెక్ చేసుకోవాలి. ఓకే, అలానే నేను మీకు చెప్పిన విధంగా 2 టైప్స్ ఆఫ్ ల్యాండ్స్ ఉంటాయని చెప్పాను కదా, అది మీరు ముఖ్యంగా గమనించుకోవాలన్నమాట. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఎల్లో బెల్ట్ అనేసి ఉంటది, అలానే గ్రీన్ బెల్ట్ అనేసి ఉంటది. సో ఏమి యొక్క ఎల్లో బెల్ట్ అంటే నార్మల్ గా చాలా మంది రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ కావచ్చు, రెసిడెన్షియల్ ప్లాట్స్ కావచ్చు, ఇండిపెండెంట్ హౌస్ విల్లాస్ అనేది కడుతూ ఉంటారు, రైట్ కదా. ఇవి ఏంటంటే ముఖ్యంగా ఎల్లో బెల్ట్ కింద మనకు వస్తాయి అన్నమాట. సో అలానే ఏ యొక్క ల్యాండ్ నేను తీసుకోవాలి అనేసి, సో మీరు ఎల్లో బెల్ట్ ల్యాండ్ తీసుకున్నా పర్వాలేదు, అలానే గ్రీన్ బెల్ట్ ల్యాండ్ తీసుకున్నా కూడా పర్వాలేదు. అంటే అగ్రికల్చర్ ల్యాండ్ అయినా కానీ మీకు బెనిఫిట్ గా ఉంటది. అపార్ట్మెంట్స్ కట్టుకోవడానికి కానీ కమర్షియల్ కావచ్చు, లేక ఓపెన్ ఫ్లాట్స్ కి సంబంధించి కావచ్చు, ఎల్లో బెల్ట్ ల్యాండ్ తీసుకున్నా కూడా మీకు బెనిఫిట్ గానే ఉంటది. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసామంటే దీంట్లో మీరు కంపారిజన్ అనేది చేసుకుంటే, సో ఎల్లో బెల్ట్ మనకు వచ్చేసి ఏమవుతుందంటే ఇమ్మీడియట్ గా క్విక్లీ వచ్చేసామంటే మనము కొనొచ్చు అమ్మవచ్చు. ఎందుకంటే బయింగ్ అండ్ సెల్లింగ్ అనేది మీరు ఇమ్మీడియట్ గా మీరు చేసుకుంటా ఉండొచ్చు, ఎందుకంటే ఇది రెసిడెన్షియల్ కి సంబంధించి ఉంటుంది కాబట్టి. అలానే గ్రీన్ బెల్ట్ కి సంబంధించి ఏమంటే ఫ్యూచర్ ప్లానింగ్స్ మీకు ఏమన్నా ఉన్నాయంటే ఒక అగ్రికల్చర్ ల్యాండ్ అనేది మీరు పర్చేస్ చేసుకొని ఆఫ్టర్ ఒక 5 years 10 years కి మీరు వచ్చేసామంటే సేల్ చేయాలనుకుంటే మంచి ప్లేస్ లో డెవలపింగ్ ఉన్న ఏరియాలో ఆ యొక్క గ్రీన్ బెల్ట్ ల్యాండ్ ని మీరు వచ్చేసంటే పర్చేజ్ అనేది చేసుకోవచ్చు గైస్. ముఖ్యంగా ఒక ల్యాండ్ అనేది తీసుకోవాలంటే మనకు ఒక అవగాహన అనేది ముందుగానే మనం ఏర్పరచుకోవాలి. సో మీరు ఒక ల్యాండ్ అనేది పర్చేజ్ చేస్తున్నారంటే ఆ ల్యాండ్ కి సంబంధించి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా మీకు తెలిసి ఉండాలి. అంటే ఇప్పుడు ఒక గ్రీన్ బెల్ట్ మీరు పర్చేస్ చేశారు, ఆ ప్రదేశం వచ్చేసామంటే ఆఫ్టర్ 5 years కి అది డెవలప్ అవుతుందా కాదా, మీరు దీంట్లో ఎలా చెక్ చేసుకోవాలంటే ప్రెసెంట్ ఎలా ఉన్నది చెక్ చేసుకోవాలి, అలానే ఫ్యూచర్ గురించి ఆలోచించాలి, అలానే డెవలప్మెంట్ గురించి కూడా మీరు ఆలోచించుకోవాలి అగ్రికల్చర్ సంబంధించి. ఓకే, అండ్ ఎల్లో బెల్ట్ కి సంబంధించి మీరు తీసుకున్నట్లయితే ఒక అపార్ట్మెంట్ మీరు కట్టాలన్నా కానీ ఒక మంచి కమర్షియల్ ప్లాట్ మీరు తీసుకున్నప్పుడు కానీ ఒక ఇండిపెండెంట్ హౌస్ విల్లా మీరు కడుతున్నారంటే ప్రజెంట్ ఏ బడ్జెట్ లో ఉంది, ఆ బడ్జెట్ లో ఉన్నది మనకి సరిపోతుందా లేదా, అలానే మనం తీసుకున్న తర్వాత ఒక 5 months కి 6 months ఆర్ 1 year కి అది ఇంప్రూవ్మెంట్ అవుతుందా లేదా, ఇప్పుడు మనం కొన్న తర్వాత మనం ఫ్యూచర్ లో మనం అమ్మాలంటే మనం పెట్టిన పెట్టుబడి మనకు వస్తుందా లేదా అనేసి ముఖ్యంగా మీరు గమనించుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే ప్రాపర్టీస్ లో 3 types ఉంటది అనమాట. ఫస్ట్ ల్యాండ్స్ కి సంబంధించి కావచ్చు, అపార్ట్మెంట్స్ కి సంబంధించి కావచ్చు, ఇండిపెండెంట్ విల్లాస్ కి సంబంధించి కావచ్చు, మీరు ముఖ్యంగా వచ్చేసామంటే నేర్చుకోవాల్సి ఉంటది అనమాట. ఇందులో ముఖ్యంగా చాలా మంది నన్ను అడిగిన విషయం ఏంటంటే నేను ఒక స్టాక్ మార్కెట్ లో కానీ ఒక రియల్ ఎస్టేట్ లో ఒక ల్యాండ్ పైన పెడితే నాకు మంచి ప్రాఫిట్ వస్తుందని అడిగారు అనమాట. సో నాకు తెలిసినంత వరకు 100 and 200% మీరు ఇన్వెస్ట్మెంట్ వచ్చేసేమంటే ఎలాంటి రిస్క్ లేకుండా జీరో కాస్ట్ రిస్క్ కి మీరు ఏమంటే ల్యాండ్ పైన మీరు ఇన్వెస్ట్మెంట్ పెడితేనే మీకు మంచి బెనిఫిట్ అనేది ఉంటుంది. సో దానిలో కూడా మీరు ఏంటంటే మంచి ప్లేస్ చెక్ చేసుకొని ఆ యొక్క ప్లేస్ లో ఆ ల్యాండ్ మనం తీసుకుంటే ఇంప్రూవ్మెంట్ అవుతుందా లేదా మీరు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది మనకి స్థిర ఆస్తి లాగా ఉండిపోతుంది అనమాట ఒక ల్యాండ్ మనం పర్చేస్ చేసుకుంటే, రైట్ కదా. ఒక ల్యాండ్ తీసుకునేటప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే డాక్యుమెంట్స్ సరిగా లేకపోవడం వల్ల కూడా చాలా మంది మిస్గైడ్ చేస్తుంటారు, మోసపోతుంటారు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అవన్నీ కూడా మీరు వచ్చేసి ఏంటంటే చెక్ చేసుకోవాలి. ఓకే, డాక్యుమెంట్స్ అన్ని మనం ప్రాపర్ గా ఉన్నాయంటే మీరు ఆ యొక్క డాక్యుమెంట్స్ మీరు ఒక సబ్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గరికి తీసుకువెళ్ళి చెక్ చేసుకున్న తర్వాత ఒకసారి సర్వే చేపించుకోండి. ఆ యొక్క ల్యాండ్ ఎంత మీరు తీసుకుంటున్నారో ఆ యొక్క ల్యాండ్ మీరు సర్వే చేపించుకున్న తర్వాత, సో ఆ సర్వే చేసిన తర్వాత మీరు వచ్చేసామంటే ప్రాపర్ గా ఉంది, మీరు తీసుకుంటున్న వాళ్ళ పేరు పైనే ఉంది అంటే మాత్రమే మీరు నెక్స్ట్ స్టెప్ అనేది మీరు ఆలోచించండి. ఓకే, మనం వెళ్ళి మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టేసి ఆ ప్రాపర్టీ మనం రాసుకున్నాం అనుకోండి, ఇన్ కేస్ డాక్యుమెంట్స్ కన్నా సరి లేవనుకోండి, ఆటోమేటిక్ ఎవరైతే మీకు అమ్మింటారో వాళ్ళకి అమ్మిన వాళ్ళు వచ్చి మళ్ళీ మీతో గొడవ పడే అవనం చాలా ఉంటాయి అనమాట. వీటన్నిటిని మీరు వచ్చేసామంటే
చూసుకోండి. సో ఇలా మీరు వచ్చేసామంటే ఒక మంచి ప్లానింగ్ చేసుకోండి ఒక ల్యాండ్ కొనేటప్పుడు. అలానే ఒక ల్యాండ్ కొన్న తర్వాత అది డెవలప్మెంట్ అవుతుందా లేదా చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఫ్యూచర్ లో మనకి మంచి లాభాలు వస్తాయా లేదా కూడా మీరు చెక్ చేసుకోండి. మెయిన్ థింగ్ వచ్చేసామంటే ఆ గ్రీన్ బెల్ట్ కానీ ఎల్లో బెల్ట్ కానీ కొనేటప్పుడు అగ్రికల్చర్ కి సంబంధించి అలానే రెసిడెన్షియల్ కి సంబంధించి మీరు చెక్ చేసుకొని మీరు తీసుకోండి. ఎందుకంటే గ్రీన్ బెల్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే రెసిడెన్షియల్ అనేసి కూడా మీకు డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి మీకు అమ్మేసే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు న్యాచురల్ గా జరుగుతున్న సిచ్యువేషన్ లో మీరు అది ఒక్కసారి మీరు ఏమంటే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అప్రూవల్ తీసుకునడం చాలా ఇంపార్టెంట్. మన ఎస్గ్లో ఫైనాన్షియల్ అడ్వైజింగ్ కంపెనీకి ఎవరైతే ల్యాండ్ కావాలి, అపార్ట్మెంట్ కావాలి, హౌస్ విల్లాస్ కావాలి అనేసి మన కంపెనీకి ఎవరైతే అప్రోచ్ అవుతారో వాళ్ళని డైరెక్ట్ గా మీకు కనెక్ట్ చేస్తామన్నమాట. మీరు ఏవైనా సేల్ చేయాలనుకున్నా కూడా మనకి హెల్ప్ లైన్ నెంబర్ 9513336232 కి మిస్డ్ కాల్ ఇవ్వండి. మన టీం వాళ్ళు మీకు కాల్ చేసి ప్రతి ఒక్కటి గైడెన్స్ అనేది ఇస్తారు. అలానే ఎవరైనా కానీ ల్యాండ్ కానీ అపార్ట్మెంట్ కానీ సో ఆ ఇండిపెండెంట్ హౌస్ విల్లాస్ కానీ కొనాలి, మంచి ప్లేస్ లో నాకు మంచి ఏరియాలో నాకు కావాలి అన్న వాళ్ళు కూడా మన యొక్క హెల్ప్ లైన్ నెంబర్ 9513336232 కి జస్ట్ మిస్డ్ కాల్ ఇవ్వండి. మన టీం వాళ్ళు మీకు కాల్ చేసి రైట్ ప్లేస్ లో అప్రూవల్ తీసుకున్న ప్లేస్ లో లేఅవుట్స్ ఉన్న ప్లేస్ లో అది ఏ ఖాతానా బి ఖాతానా ఈ ఖాతానా మేము చెక్ చేసిన తర్వాత సో అవన్నీ డాక్యుమెంట్స్ అన్ని ప్రాపర్ గా ఉన్నాయంటే మాత్రమే అలాంటి టైప్ ఆఫ్ ల్యాండ్స్ ని అపార్ట్మెంట్స్ ని ఇండిపెండెంట్ హౌస్ విల్లాస్ ని 1 BHK 2 BHKs ని మీలాంటి ప్రొఫెషనల్ పర్సన్స్ తీసుకోవడానికి మనకి ఎస్గ్లో ఫైనాన్షియల్ అడ్వైజింగ్ కంపెనీ నుంచి మీకు మంచి సపోర్ట్ అనేది ఉంటుంది. అలానే నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేద్దామంటే ఒక రియల్ ఎస్టేట్ మీరు ల్యాండ్ తీసుకోవాలంటే ఏమేం డాక్యుమెంట్స్ కావాలి, ఒక అపార్ట్మెంట్ తీసుకోవాలంటే ఏం డాక్యుమెంట్స్ కావాలి, ఇండిపెండెంట్ హౌస్ విల్లా తీసుకోవాలంటే మీరు ఏమేం డాక్యుమెంట్స్ కావాలి, దానికి తగ్గట్టు మీరు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అది సెక్యూర్డ్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే మన ఛానల్ ఎస్గ్లో ఆల్ ఇన్ వన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి. మరిన్ని ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కి సంబంధించి మన కంపెనీ తరపు నుంచి మీకు అందుతూ ఉంటాయి అనమాట. థ్యాంక్ యూ సో మచ్.